దేవుడు మనిషిని ఎలా చేశాడు అని అంటే పాపము లేనివాడిగా చేశాడు, యథార్థవంతుడిగా చేశాడు, పరిశుద్ధునిగా చేశాడు. అలా యథార్థంగా చేయబడినటువంటి మనిషి తరువాత ఏమయ్యాడట? వివిధమైన తంత్రములను కల్పించుకొని తనను తాను పాడి చేసుకున్నాడు. దేవుడు మనిషికి ఇచ్చిన ఈ జీవితము యథార్థమైనది, పాపము లేనిది. చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, దేవుడు అండి మనిషిని పాపముతో పుట్టించాడని. మనిషి జన్మకి ఏముందట? పాపముందట. నిజంగా ప్రియమైన వాళ్ళరా, సొలొమోను భక్తుడు అంటున్నాడు, దేవుడు నరులను ఎలా పుట్టించాడట? పాపాత్ములుగా, పాపములో ఉన్నవారిగా పుట్టించలేదు, పరిశుద్ధులుగా పుట్టించాడు, యథార్థవంతులుగా పుట్టించాడు. ఇలా దేవుడిచ్చిన ఈ యథార్థమైన జీవితాన్ని మనుషులు ఏం చేశారట? పాడు చేసుకుంటున్నారు. మధ్యలో ఆ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు ప్రియమైన వాళ్ళరా.